హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇంత వర్షంలో నా చెట్లు కలెక్షన్ అంతా మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది మా ఇంటి వెనకాలండి. స్టార్టింగ్ వీడియోస్లో మీకు ఈ కాకరకాయ చెట్టు చూపించామండి. ఇది చూసారా, ఇంకెంత బాగా పెరిగిపోయి మొత్తం అల్లుకుపోతుందండి. పై దాకా అల్లుకుపోయింది. ఇంకా కిందకు వస్తే చూసారా ఎంత చెట్లు, స్పేస్ లేకపోయినా చిన్న చిన్న మొక్కలు అలా కలెక్షన్ అన్నీ ఒక్కో దగ్గర పెట్టేసి చెట్లు అంటే అంత పిచ్చండి నాకు. ఇది జేడ్ ప్లాంట్ అండి. ఇది 5 years బ్యాక్ మొక్క అండి. ఇది చూసారా ఎంత పైకి దాకా పెరిగిపోయిందో. కింద ట్రంక్ చూసారా చాలా లావుగా ఉంది. 2 years అయిందండి నేను రిపోర్ట్ చేసి. పక్కనే తులసమ్మండి. పైన ఆ సీసాలో స్నేక్ ప్లాంట్స్ చూస్తున్నారు కదండి, అవి మా ఫామ్లో నాటుదామని వాటర్లో ప్రాపగేట్ చేస్తున్నానండి. ఇదేమో పారిజాతం మొక్క అండి. పక్కన స్పైడర్ ప్లాంట్ కూడా ఉందండి. చూసారా ఎంత పెద్దగా పొడవుగా అయిపోయిందో. ఇది మీరు ఒకసారి ఒక వీడియోలో చూసారండి, చాలా అందంగా ఉంటుందండి. ఇదేమో కాయిన్ ప్లాంట్ అంటారండి, చైనీస్ వాళ్ళ కాయిన్ ప్లాంట్. వాటర్లో ప్రాపగేట్ చేస్తున్నాను. ఆ పక్కనేమో ఎల్లో కలర్ వాటర్ లిల్లీ అండి. ఇదేమో చూసారా వర్షంలో ఎంత అందంగా కనిపిస్తున్నాయో మన చెట్లు. వాటిని చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉందో అండి నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇదిగోండి, ఇది దోసకాయ మొక్క పడి వచ్చిందండి. ఇంకా సరేలే పెరుగుతుంది కదా అని తీయకుండా అలానే ఉంచేసానండి. ఇదేమో గోవర్ధనం మొక్క అండి. ఈ పక్కన చూసారా ఎంత పచ్చగా ఎంత బాగా ఉందో మొక్క. ఈ పక్కన ఆరెంజ్ హెబిస్కస్ అండి, మందారం మొక్క. ఇదేమో ల్యాంటర్న్ మందారం, లాంతర్ లాగా ఉంటుంది కదండి, ఇదండి పువ్వు పడిపోయింది. చూసారా చాలా అందంగా ఉంటాయండి. ఫుల్గా మొక్కలు వస్తే, పువ్వులు వస్తే. ఇది రెడ్ మందారం అండి, చాలా రెడ్గా ఉంటుంది, భలే ఉంటుందండి అది. ఇంక ఇదంతా చిట్టి కాకర అన్నీ మిక్సింగ్ అయ్యి కలిసిపోయి చూసారా, చిన్న కాకర అది అలా మిక్సింగ్ అయి ఉంటుందండి. ఇది కింద బ్యాక్ సైడ్, ఇది పైన 3rd floorలో ఫ్రంట్. మొన్న మీకు చూపించానండి ఆయుర్వేదం మొక్కల దాంట్లో. ఇది పై దాకా వెళ్ళిపోయిందండి. ఇది పెంట్ హౌస్లో 3rd floorలో అండి. ఇది రాధా మనోహరం చెట్టులో చిగురు వేసానండి. చింతకాయలు చిగుర్లు వచ్చాయి. వీడియో లాంగ్ అవుతుందని ఇంకా టెర్రస్ గార్డెన్ చూపించలేదండి. అసలైన టెర్రస్ గార్డెన్ రేపు చూద్దాం. ఇది ఇంటి ముందండి. ఇది రెడ్ నాటు మందారం. ఈ పక్కనేమో సన్నజాజి మొక్క అండి. 1st floor దాకా వెళ్ళిందండి. తర్వాత ఈ పక్కన తెప్పతీగ మొక్క ఉందండి. అది పై దాకా అల్లుకుపోయి 2nd floorకి కూడా వెళ్ళిపోయిందండి. ఇంతే అండి. రేపు మన టెర్రస్ గార్డెన్ వీడియో చూద్దామండి. అంతవరకు బాయ్ అండి.